మనకిప్పుడు అలాగే మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎంతమంది హిందువుల దగ్గర పని చేస్తున్నారు? పని మానేయండి. మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎంతమంది టీటీడీలో ఉద్యోగాలు చేస్తున్నారు? మానేయండి. ఇవన్నీ మానేసి అప్పుడు మాట్లాడండి. హిందువుల జీతాలు కావాలి, హిందువుల దగ్గర పని చేయాలి, హిందువుల గొళ్ళల దగ్గర మీరు దుకాణాలు పెట్టుకోవాలి, ఇవే పూలు మీరు అమ్ముకోవాలి. మీరు ఈ ఇంటిని నడుపుతూ మాకు అమ్మినటువంటి పూలు మా అమ్మవారికో మా అమ్మలకో అమ్మినటువంటి పూల నుంచి వచ్చిన డబ్బుల దశమ భాగం నీకు కావాలి. దానికి ఆక్షేపణ లేదు. కానీ చర్చికి వచ్చేటటువంటి వాళ్ళు పెట్టుకుంటేనో పెట్టుకుని బయట తిరిగేటటువంటి వాళ్ళేమో బజారు మనుషులు. మేడం, మీకు తెలిసినంత వరకు మీ ఫ్రెండ్ సర్కిల్లో క్రిస్టియన్స్ ఒకళ్ళిద్దరైనా ఉండుంటారుగా? ఒకళ్ళిద్దరేంటమ్మా, నిన్న మొన్నటి వరకు నాకు నా ఇంట్లో పనిచేసిన వాళ్ళే. వాళ్ళు పూలు పెట్టుకునే వాళ్ళు కాదు, బొట్టు పెట్టుకునే వాళ్ళు కాదు. కానీ నా సంప్రదాయాన్ని ఎంత గౌరవించే వాళ్ళో తెలుసా? ఆ సంప్రదాయాన్ని ఎంత అద్భుతంగా గౌరవించే వాళ్ళు అంటే, నా ఇంట్లో పూజలు జరుగుతున్నాయి అనంటే ఎంత హెల్ప్ చేసేవారు. అలాగే నేను భోజనాలు పెట్టుకుంటే ఆ భోజనాలు అందరికీ పెట్టడం కానీ, సర్వ్ చేయడం కానీ, చక్కగా మాకు హెల్ప్ చేయడం కానీ, చివరి వరకు ఉండి పని మొత్తం అయిన తర్వాత వెళ్ళేవాళ్ళు. అలాగే వాళ్ళకి ఏదన్నా ఆపద వచ్చింది అనంటే నేను అంతే ముందు ఉండేదాన్ని. నేను అలాగే ఉండేదాన్ని. ఇలాంటి వాళ్ళని చూశానమ్మా నేను. ఈ దరిద్రులను చూడలేదు నేను. ఇలాంటి వాళ్ళని చూశాను కాబట్టే నేను మొత్తం వీళ్ళు కూడా అది గొప్ప స్థితిలో ఉన్నారు, ఇలాగే సోదర భావంతో ఉన్నారు అని అనుకున్నా. ఇలాంటి వాళ్ళు ఎందుకు లేరు? ఏదన్నా ఉంది అనంటే, ఏదన్నా నేను బాధపడుతున్నానంటే, అమ్మ బాధపడి మాకు మేమందరం ఉంటాం కదా అనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఏంటంటే మేడం, మన ప్రసాదాలు తిన్నప్పటికీ, మన గుళ్ళకి వద్దాం అనుకున్నప్పటికీ కూడా ఇలాంటి మన సంస్కృతిని గౌరవిస్తారమ్మా. మన సంస్కృతిని గౌరవించే వాళ్ళు నా దగ్గర ఉన్నారు, నా దగ్గర పని చేస్తున్నారు, పని చేశారు. వాళ్ళే ఈ రోజు ఖండిస్తున్నారు. అమ్మా ఇవన్నీ కూడా ఏంటి అనంటే, వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళ దగ్గర వీళ్ళు హీరోల కింద పోర్ట్రేట్ చేసుకోవడానికి, ఇంకొకళ్ళని విమర్శించడం కోసం ఇవన్నీ చేస్తున్నారని వాళ్ళే చెప్తున్నారు. ఇంకొకడు ఎవడో మాట్లాడుతున్నాడు, ఏమండి మీరు మహిళలను అన్నప్పుడు ముస్లిం మహిళలు పూలు పెట్టుకుంటున్నారు, ఇంకొకళ్ళు పూలు పెట్టుకుంటున్నారు, హిందువులు మాత్రమే ఎందుకు బయటకు వస్తున్నారు అని మాట్లాడుతున్నారు. మరి శాలం రాజు గారు మాట్లాడినప్పుడు మరి మీరు కొందరు మాత్రమే క్రైస్తవులు ఎందుకు స్పందిస్తున్నారు, మొత్తం ఎందుకు ఖండించట్లేదు? ఆయన మాట్లాడింది గొప్ప మాట, ఆయన మాట్లాడింది గొప్ప. అసలు యేసు ప్రభువు తర్వాత ఈయనే ప్రభువు అని డిక్లేర్ చేయమని చెప్పండి, అప్పుడు చూసుకుంటాం. మరి మీ దాంట్లో 10 మంది 20 మంది 50 మంది ఎందుకు స్పందిస్తున్నారు? ఎందుకు కింద మీ అదేంటి పెయిడ్ బ్యాచ్ తోటి కామెంట్లు పెట్టిస్తున్నారు? ఎప్పుడు ఎడ్యుకేట్ చేస్తారు మీ వాళ్ళని? నేను చెప్తున్నాను తల్లి, ఏ మతం అయినా సరే, మతం అనేటటువంటిది మనిషిని ఎడ్యుకేట్ చేయాలి తప్ప ఇంకా దిగజారుడు స్థితికి తీసుకెళ్ళకూడదు. ఆ స్థితి ఏ మతంలో ఉన్నా మేము ఖండిస్తాం, ఎక్కడున్నా మేము ఖండిస్తాం. అందాకెందుకమ్మా ఒకప్పుడు సతీ సగమనాలు ఉండే, అవి మేము ఖండించి పోరాడి వాటిని వెనక్కి నెట్టేసి ముందుకు రాలేదా? బాల్య వివాహాలు ఉండే, పోరాడి వాటిని వెనక్కి నెట్టి ముందుకు రాలేదా? అరే హైందవ ధర్మం కానీ, హైందవ స్త్రీలు కానీ, ఇంక ఏ స్త్రీలైనా సరే వాళ్ళ మనుగడకి ఎప్పుడైతే ప్రమాదం వాటిల్లుతుందో ప్రమాదాలతో పోరాడి పైకి వచ్చాం. మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీ స్త్రీలను? మీలో ఉన్నటువంటి స్త్రీలను ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు? మాలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు కానీ, మూఢ ఆచారాలను కానీ మేమన్నిటిని కూడా క్లియర్ చేసుకుని పోరాటాల ద్వారానో లేకపోతే వాటిని ఎడ్యుకేట్ చేసుకుంటూనో ఒక స్థితికి, ఉన్నతమైన స్థితికి మా స్త్రీలను తీసుకెళ్లి ఇవాళ రాజ్యాలు సీఈఓలుగా ఉంటున్నారు, దేశాలను వెళ్తున్నారు, ఎంత పొలిటికల్ గా ఉంటున్నారు, ఎన్నిటిల్లో స్త్రీలు ఉంటున్నారు. ఆ స్థితికి అంత శక్తివంతురాల కింద మిగిలిన వాళ్ళందరూ స్త్రీలను తయారు చేస్తుంటే మీరేం చేస్తున్నారు? పూలు పెట్టుకోవద్దు, గాజులు పెట్టుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దు, ఏం పెట్టుకోవద్దు, కేవలం కూర్చొని ఇక్కడే కూర్చొని చదవండి అంటే ఎన్ని గంటలు చదువుతారండి? పిచ్చెక్కిపోతుంది. అంటే ఎంతసేపటికి దేవుణ్ణి స్మరిస్తూ అక్కడే ఒక ప్లేస్ నా ఇంట్లో ఉన్నాయి కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయి. ఏ పుస్తకమైనా నేను ఎప్పుడు చదువుతాను, నేను ఎడ్యుకేట్ అవ్వాలనుకున్నప్పుడు ఆ పుస్తకం తీసి చదువుతాను. నేను ఐ విల్ బికమ్ కొంతలో కొంత నాకు అస్వాంతన వస్తుంది. ఒక ఎడ్యుకేటెడ్ థియరీ నాకు దాంట్లో కనిపిస్తుంది. నాకు ఒక సొల్యూషన్ అనేటటువంటిది వస్తుంది. అంతేగాని నువ్వు మతం పుచ్చుకున్నావు అని చెప్పి నువ్వు గంటలు నువ్వు మీరు చదువుకోండి, మాకేం అభ్యంతరాలు లేవు. కానీ దాంట్లో నేర్పేదేంటి? ఆ గంటలు కూర్చోబెట్టి మీరు నేర్పేటటువంటి స్త్రీలను ఎలా తయారు చేస్తున్నారు? ఎందుకు పనికి వచ్చేటట్టు తయారు చేస్తున్నారు? సమాజంలో వాళ్ళ పాత్ర ఏంటి? అదే నేను అడుగుతున్నా. చాలా మంది చెప్తున్నా, మా శాలం అయ్యగారు అన్నదానం చేస్తారండి, చాలా మంది పేదలను ఆదుకుంటారండి అని అంటే, నేను చేస్తున్నా అన్నదానం, నేను చేస్తున్నా పేదలకు సాయం, నాకు చేతనైనంది నేను చేస్తున్నా. నా సంపాదన, నేను కష్టపడి సంపాదించిన సంపాదనలో భాగం తీసుకెళ్లి పేదలకు పెడుతున్నా. ఆయన సంపాదన కాదే అది, మంది దగ్గర తీసుకున్న సంపాదన. చేయమని చెప్పండి, చెయ్యాలి. మంది దగ్గర తీసుకున్న మంచి పనులు చేయాలి. మంచి పనులు అనేటటువంటి వాటి మాటున విషం చిమ్మితే
ఎవడు ఇక్కడ స్వీకరించడానికి సిద్ధంగా. ఇక్కడ మీరు ఏమంటున్నారు, ఏదో పెట్టినట్టే పెట్టి ఆ పెట్టిన తర్వాత వెనకాల నుంచి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనే కదా మనకి చెప్తున్నారు. తెలుగులో ఒక మాట ఉంటదమ్మా, నెయ్యిగారా పెట్టి కార తన్నారన్నట్టుగా. ఈయన ఏంటి అని అంటే జస్ట్ దాన్ని ఏమంటారు, ఒక లేయర్ అన్నమాట, పూసి అది ఇస్తున్నాడు. నేను ఇచ్చింది ఐస్ క్రీమే కదా అని, కానీ లోపల ఏముంది, విషం ఉంది. ఏంటి మేడం అసలు, అంటే ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ మళ్ళీ ఇలాంటి జరగకుండా ఉండాలి అంటే దానికి అసలు ఏంటి? చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా ఉండాలి. ఇవాళ నేను ఇది మాట్లాడడం మొదలు పెట్టింది కనీసం అతను క్లారిటీ ఇస్తాడేమోనని చెప్పి. ఇంతవరకు క్లారిటీ ఇవ్వకపోతే అదే ఇన్ని రోజులు అవుతున్నా. ఇంకొక విషయము, ఒక నాయకుడు అనేటటువంటి వాడు జనాన్నకంటే ముందుండాలి. వాడు నాయకుడు, వాడు రాజు, వాడు ఇంకేదైనా, వాడు మతబోధకుడైనా జనాలను ముందు పెట్టి నువ్వెక్కడో దాక్కున్నావే, నిన్నే నువ్వు ఏమి నాయకుడివి, నువ్వేమి ఎడ్యుకేటెడ్ ఏంటి, ఆడికి ఎడ్యుకేషనే లేదు, డజన్ నో ఏబిసి. అవునా, మరి అంతగానం 4వ తరగతి చదువుకున్నటువంటి పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి జనం వెనకున్నాడు, ఆయన ముందు జనం ఉన్నారు. అది అక్కడ జరుగుతుంది. సింపుల్ థింగ్ తల్లి, మనము ఒక గ్రూప్ కి ఒక నాయకత్వం వహిస్తున్నప్పుడు ఆ గ్రూప్ కి మనం తప్పు చేసినప్పుడు ఆ తప్పు గ్రూప్ మీద పడుతున్నప్పుడు మనం ముందుకు రావాలి. ముందుకు వచ్చి దాన్ని సాల్వ్ చేస్తే గ్రూప్ను కాపాడుకున్నటువంటి వాడు. ఇవాళ నీ గ్రూపుల్ని, నీ వాళ్ళని ఉసిగొలుపుతుంటే 1కి 100 మాటలు నీ క్రీస్తుని అనట్లే, 1కి 100 మాటలు మరియమ్మని మాట్లాడట్లా, 1కి 100 మాటలు మీ స్త్రీలు మాటలు పడట్లా, 1కి 100 మాటలు అటు నుంచి నువ్వు ఇటు నుంచి అటు, ఇలాంటిది ఎందుకు జరుపుతున్నావు నువ్వు? అతను ఒక వీడియో చూశాను నేను. ఇంకొక పాస్టర్ చనిపోయినటువంటి కేసులో మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ ద లీడ్ ఫర్ దిస్. అతను ఎందుకు బయటికి రావట్లేదు? అతని ప్రభుత్వం వదిలేసినందుకు మీరు చూస్తా ఊరుకుంటారేమో కానీ నేను అట్టంటోడిని కాదు, నేను చాలా గొప్పోడిని అన్నాడు. బహుశా ఆ మైండ్ సెట్ లో కూర్చొని ఐఎమ్ ద లీడర్, నేను అసలు ఎవరి దగ్గరికి రాను, నేను ఏమి చెప్పనని కూర్చున్నారేమో. కూర్చోండి, చెప్తున్నాను కదా, ఈ రోజు స్త్రీలంతా ఎడ్యుకేట్ అయి ఉన్నారమ్మా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.